హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ చెనా అండ్ మిల్ మేకర్ టిక్కీ. దానికి శనగలు కావాలి. శనగలని రాత్రంతా నానబెట్టుకొని వాటిని సాఫ్ట్‌గా ఉడకబెట్టుకోవాలి మార్నింగ్. అలా ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా ఎయండి. అలానే మిల్ మేకర్‌ని కూడా 2, 3 టైమ్స్ వాష్ చేసి వాటర్ పోసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా యేసుకొని సాఫ్ట్‌గా కుక్ చేసుకోవాలనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. అలా సాఫ్ట్‌గా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలనమాట. ఇలా అవ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో నుంచి కూడా వాటర్ అంతా సెపరేట్ చేసేసేయాలి. ఆహ్, ఒక గిన్నెలో యేసుకొని వాటర్ అంతా తీసేసేయండి. మొత్తం వాటర్ అంతా తీసేయాలి. లేకపోతే మనకి టిక్కీస్ నీట్‌గా రావన్నమాట. అలా మొత్తం అంతా వాటర్ తీసేసిన తర్వాత ఒక జార్ తీసుకోవాలి. ఆ జార్‌లో మనం మొత్తం వాటర్ అంతా తీసేసిన ఆహ్, మిల్ మేకర్ అలానే వాటర్ ఉడికించి పెట్టుకున్న శనగలు, ఆ శనగలు కూడా యేసుకోవాలి. అలానే ఒక పెద్ద ఉల్లిపాయ కొంచెం కట్ చేసుకొని అందులో వేసుకోండి. అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. మాకు ఇక్కడ స్పైసీగా ఉంటాయి పచ్చిమిరపకాయలు. సో, నేను ఇక్కడ ఒకటే యూజ్ చేస్తున్నాను. ఒక పచ్చిమిరపకాయ వేసుకొని సన్నగా పేస్ట్ లాగా అయ్యేటట్టుగా గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మనం ఇందాక పచ్చిమిరపకాయలు, ఉప్పు కూడా వేసుకున్నాము. రెండిట్లో మిల్ మేకర్ అండ్ శనగలు కూడా వేసుకున్నాము. సో, చూసుకొని ఇందులో కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి. అలానే మీరు కారం కూడా వేసుకోవాలి. సో, చెక్ చేసుకొని స్పైస్‌కి అకార్డింగ్‌లో కారం కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే గ్రైండింగ్ చేసేటప్పుడు కూడా మనము మిరపకాయలు యాడ్ చేసాము. అట్లానే ఇందులో జీలకర్ర పొడి అండ్ గరం మసాలా, ధనియా ధనియా పౌడర్, ఇంకా మీ దగ్గర ఏదైనా మసాలాస్ ఉంటే అవి యాడ్ చేయండి. టేస్ట్ ఎన్హాన్స్ అవుతాయి. నేను ఇక్కడ ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేశాను. అలానే కొంచెం నిమ్మరసం కూడా పిండుకోండి. టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే ఇది ఆప్షనల్. ఉంటే ఏసుకోండి. ఇదంతా దగ్గరికి మంచిగా కలుపుకోవాలి. మొత్తం ముద్దంతా కలిసేలాగా కలుపుకొని మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకొని మనం టిక్కీ షేప్స్ వచ్చేలాగా వస్తున్నాయో చూసుకోవాలి. ఒకవేళ మీకు అందులో కొంచెం మాయిశ్చర్ ఎక్కువ అనిపిస్తే ఇక్కడ మీరు కార్న్ ఫ్లోర్ కానీ లేదా రైస్ ఫ్లోర్ కానీ ఏదన్నా యూజ్ చేయవచ్చు. ఒకవేళ మీకు మాయిశ్చర్ ఎక్కువ అనిపిస్తుంది అని అనుకుంటే. క్రిస్పీగా కూడా హెల్ప్ అవుతుంది కార్న్ ఫ్లోర్ వేసుకుంటే మీకు. సో, ఇలా టిక్కీస్ అన్నీ మొత్తం అన్నీ టిక్కీస్ లాగా చేసుకొని ఫ్రైయింగ్‌కి రెడీ చేసుకుందాము. దానికి ఒక పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని టిక్కీస్‌నన్నిటిని ఫ్రై చేసుకోవాలనమాట. 2 సైడ్స్ మంచిగా ఫ్లిప్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా కుక్ చేసుకోండి. వన్స్ కుక్ అయ్యాయంటే దాన్ని ఆనియన్ తోటి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. కనిపిస్తుంది కదా ఎంత మంచిగా ఫ్రై అవ్వాలనమాట. లేకపోతే లోపల కుక్ అవ్వదు. సో, మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకున్నారు అంటే చాలా టేస్టీ అయిన మిల్ మేకర్ అండ్ శనగల టిక్కీ రెడీ అవుతుంది. అండ్ మీరు కొత్తగా చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.